హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా డిఫరెంట్ స్ట్రీమ్స్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి మనకు ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ వన్ బై వన్ తెలుసుకుందాం రండి. సో ఇక్కడ ఇండస్ట్రియల్ వర్కర్ కి సంబంధించిన జాబ్స్ అనేవి మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో మనకి డ్రాట్మెన్స్ కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. పర్ మంత్ మనకి 30,000 శాలరీ ఇస్తారు. ఈ జాబ్ కి మనము ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి డ్రాట్స్మెన్ స్ట్రీమ్ లో. అండ్ అలానే ఎలక్ట్రీషియన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్ కూడా 30,000 మనకి శాలరీ ఇస్తారు. ఈ జాబ్ కూడా మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో. అండ్ అలానే ఫిట్టర్ కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా శాలరీ 30,000 ఇస్తారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఐటీఐ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఫిట్టర్ ట్రేడ్ లో ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఇక్కడ మెకానిక్ మోటార్ వెహికల్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్ కి మనము ఐటీఐ మెకానిక్ మోటార్ వెహికల్ కి సంబంధించిన స్ట్రీమ్ లో కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలానే ఇంటర్మీడియట్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. శాలరీ 30,000 ప్రొవైడ్ చేస్తారు. ఇండస్ట్రియల్ వర్కర్ వైర్మెన్ కి చూసినట్లయితే 30,000 రూపీస్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి వైర్మెన్ స్ట్రీమ్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ క్లరికల్ అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్ కి మనము ఫుల్ టైం డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, అది 3 years డిగ్రీ అయినా లేదా 4 years డిగ్రీ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్ కి మనము ఫుల్ టైం లేదా పార్ట్ టైం డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 years డ్యూరేషన్ ఉన్న కోర్సు సివిల్ లేదా సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ లో. అండ్ అలానే జూనియర్ ఇంజనీర్ మెకానికల్ కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ ఫుల్ టైం లేదా పార్ట్ టైం డిప్లొమా కంప్లీట్ చేసుకోవాలి. 3 years డ్యూరేషన్ ఉన్నది మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ లో మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మనము పార్ట్ టైం లేదా ఫుల్ టైం డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి. 3 years డ్యూరేషన్ ఉన్నది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో. ఈ జాబ్స్ కి మనకి 38,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ జాబ్ రిజర్వేషన్స్ అనేవి కూడా వర్తిస్తున్నాయి. ఏ కేటగిరీకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనకి లిస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఈ లిస్ట్ అనేది ఒకసారి గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి 30 years అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న జాబ్స్ అన్నిటికీ మనకైతే అప్పర్ ఏజ్ 30 years అవుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ జాబ్స్ కి అప్లై చేసుకున్నట్లయితే వారు ఓబీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా వారికి అప్పర్ ఏజ్ 30 years మాత్రమే అవుతుంది. అండ్ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ పోస్టులు ఉన్న వాటికి మనకి అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి ఓబీసీ క్యాండిడేట్స్ కి 33 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 35 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ అనేవి మనకి ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకైతే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇనిషియల్ గా 3 years పాటు మనకైతే ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకి ఈ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాము అని ఎక్కడా మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇవి కేవలం 3 years పాటు కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకి ఈ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ లో వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకుని క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ 1 mark అండ్ ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించండి. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ F1 S గ్రేడ్ కి సంబంధించిన వేకెన్సీస్ కి మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ సెక్షన్ లో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ అలానే జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 30 questions ఉంటాయి. అండ్ అలానే సబ్జెక్ట్ నాలెడ్జ్ కి సంబంధించి 70 questions ఉంటాయి. టోటల్ 100 marks కి మనకైతే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. F2W గ్రేడ్ అండ్ అలానే ఇండస్ట్రియల్ వర్కర్ F2W గ్రేడ్ కి మనకి ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించి టోటల్ 100 questions అడుగుతారు. సో ఈ ఎగ్జామినేషన్స్ లో వచ్చిన స్కోర్స్ ని బేస్ చేసుకుని క్యాండిడేట్స్ ని మనకైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జనరల్ కండిషన్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఓన్లీ ఆన్లైన్ మోడ్ లోనే మనము అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ మనం గమనించినట్లయితే
April 2024 లోపు మనమైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. F1 S గ్రేడ్ కి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి 595 రూపీస్ టోటల్ ఫీజ్ అనేది పే చేయాలి. SC/ST ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 295 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అదే F2W గ్రేడ్ కి సంబంధించి చూసినట్లయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి 486 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. SC/ST ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 236 రూపీస్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. ఈ ఫీజ్ కూడా మనము ఆన్లైన్ మోడ్ లోనే పే చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ అండ్ అలానే ఫీజ్ పేమెంట్ అన్ని ఆన్లైన్ మోడ్ లోనే జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ టేబుల్ ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి ఈ డాక్యుమెంట్ అంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ నేను మరొకసారి చెప్తున్నాను, April 2024 లోపు మనమైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.